అమ్మా, పల్లవిని లేపేటానికి ప్లాన్ చేశాము అని అక్షిత చెప్పింది. పల్లవి మిస్ అయింది, గుండమ్మ మీద వేటు పడింది అంటే ఆనందపడ్డాను. కాని ఇది బయటపడింది కదా. ఈ గుండమ్మ పోయుంటే ఈ ఇంట్లో పెత్తనమంతా నాదే అయ్యుండేది. ఆస్తి మొత్తానికి వారసురాలు నేనే అయ్యుండేదాన్ని. ఏంటో ఎప్పుడు ఇదే జరుగుతుంది. ఏంటి నాన్న, ఎందుకలా ఉన్నారు? అమ్మకేం కాలేదు కదా? ఏం కాలేదు కాబట్టే ఇప్పుడు మేమిద్దరం కొంచెం కుదురుగా ఉన్నామమ్మా. తన మీద అటాక్ జరిగిందని తెలియగానే అసలు మా ఇద్దరి పై ప్రాణాలు పైనే పోయాయమ్మా. అవును, గుండక్కకి ఇలా జరిగింది అనగానే బావగారు మావయ్య గారు అసలు ఆ క్షణం నుంచి ఎంత టెన్షన్ పడిపోయారో. మంచినీళ్లు తాగుతూ ఏం తినమన్నా తినరు. ఏదో ఆ దేవుడి దయ వల్ల గుండు బతికి బట్ట కట్టింది. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. అవును, అసలు దీనికంతటికీ కారణం నువ్వే. నీకేదో ప్రమాదం జరుగుతుందనే గుండు అడవిలోకొచ్చింది. లేదంటే ఏ ప్రమాదం జరుగుండేది కాదు. వైష్ణవి, ఏంటలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నాను గుండు? తనని కాపాడడం కోసమే కదా నువ్వు అడవిలోకి వెళ్ళావు. అమ్మా, అసలు నేను ప్రమాదంలో ఉన్నానని తెలియగానే అసలు నువ్వు ఒక్కదానివా అడవిలోకి ఎందుకు వచ్చావమ్మా? ఎందుకు అంటావేంటమ్మా? నువ్వు నన్ను అమ్మా అని ఎందుకంటున్నావు? నేను అమ్మననే కదా. బిడ్డ కష్టంలో ఉంది అని తెలిస్తే ఏ తల్లైనా కామ్గా ఊరుకుంటుందా? తన ప్రాణాలిచ్చైనా కాపాడుకోదా? అసలు వాళ్ళు పల్లవిని ఎందుకు వాళ్ళు చంపాలనుకున్నట్టు? ఆ విలేజ్లో ఒక గొడవ జరిగిందండి. ఒక అమ్మాయిని ఒకడు బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. పల్లవి వెళ్ళి అడ్డుపడి వాణ్ణి కొట్టింది. అది మనసులో పెట్టుకుని వాళ్ళు నన్ను చంపాలని చూశారు నాన్న. ఆ మాత్రానికే నిన్ను చంపాలని వచ్చారమ్మా? లేక వేరే ఏదైనా కారణం ఉందంటావా? ఈ ముసలోడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? మావయ్య, పల్లెటూరు వాళ్ళంటే కొంచెం మొరటుగా ఉంటారు. కోపంతోనే ఇదిగో ఆ పల్లవి మీద అటాక్ చేయడానికి వచ్చుంటారు అంతే. వైష్ణవి, నువ్వక్కడికి రాలేదు. అక్కడ ఏం జరిగిందో నీకు తెలీదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో కూడా తెలీదు. కానీ కోపంతోనే హత్య చేయడానికి వచ్చారని నువ్వెలా సర్టిఫికెట్ ఇస్తున్నావు? అయ్యో, ఇది మరీ బాగుందే. మీరే కదా చెప్పారు వాడు ఆ ఊళ్ళో పెద్ద రౌడీ అని. రౌడీ వెధవులు అంతకంటే ఇంకేం చేస్తారు? పోనీలే, ఎవరికి ఏమీ కాలేదు కదా, అందుకు సంతోషించండి. ఇంకెందుకు ఈ ఆరాలన్నీ? ఏంటి నాన్న వైష్ణవి ఎలా మాట్లాడుతుంది? ఒరేయ్, ఎలా మాట్లాడాలో తనకి తెలిస్తేనే కదరా ఎందుకు ఇలా మాట్లాడుతుంది అనుకోవడానికి. తనెప్పుడూ అంతే కదరా, వదిలే. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను అప్పుడప్పుడు నేను చూడ్డానికి వస్తూ ఉంటాను. నాన్న, అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటానమ్మా. తాతయ్య గారు, వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వెళ్ళొస్తానమ్మా.
ఏంటి ఏంటి పిన్ని ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నా? టెన్షనా? టెన్షనే ఉందమ్మా, కొంచెం బాధ ఉంది. గుండు కల అయిపోయిందేంటని కొంచెం బాధగా ఉంది. ఆహా, బాధకి టెన్షన్కి తేడా తెలీదనుకుంటున్నావా? అంటే ఏంటిప్పుడు? ఇప్పుడు నేను టెన్షన్ పడుతున్నాను అంటావా? నేనెందుకు టెన్షన్ పడాలి? దేనికోసం టెన్షన్ పడాలి? గుండెమ్మకి ఇలా జరగడానికి కారణం నేనా? నా కూతురు. అలా అని నేను అడగలేదే, నువ్వే అంటున్నావు. కొంపదీసి నువ్వు నీ కూతురేమైనా? ఏయ్, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. మనుషుల్ని చంపడానికి మేమేవి క్రిమినల్స్ కాము. అయినా క్యాంపుకని పోయింది మీరు, అక్కడ అడ్డమైన వాళ్లతో తగాదా పెట్టుకుంది మీరు. మధ్యలో నన్ను అనుమానిస్తావేంటి? నేనేమీ అనుమానించడం లేదు. నేను అనుమానించేలా నువ్వే ప్రవర్తిస్తున్నావు, అందుకే అలా అనాల్సి వచ్చింది. సరే, నీకైతే సంబంధం లేదు అన్నారు కదా, కానీ నువ్విలా డౌట్ఫుల్గా కనబడుతున్నావు. డౌట్ వచ్చిందనుకో ఏం జరిగింది అని ఒక్కసారి ఆలోచించాల్సి వస్తుంది. జాగ్రత్త. ఇదేంటిది? దీని ముందు అనవసరంగా కంగారు పడి అనుమానం వచ్చేలాగా చేశానా? డౌట్ఫుల్గా కనిపిస్తే ఆలోచించాల్సి వస్తుంది అంటుంది. జాగ్రత్త అని చెప్తుంది. ఎందుకైనా మంచిది. ఈ పల్లవి ఆ ఇంట్లో ఉంటుంది కాబట్టి అక్షితని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి. ఎంత తెలివిగా ప్లాన్ చేశాం, అయినా పల్లవి మిస్ అయింది. పల్లవి మిస్ అవడానికి కారణం ఆ గుండమ్మ. అసలు పల్లవి మీద అటాక్ జరగబోతుందని గుండమ్మ ఎలా కనిపెట్టింది? ఎలా వచ్చి కాపాడగలిగింది? గుండమ్మే అడ్డొచ్చి ఉండకపోతే ఈ పాటికి పల్లవి అనేది లేకుండా పోయేది. మనం అనుకున్నదే జరిగేది. ఆ ఇంటికి ఈ ఆస్తులకు నేనే వారసురాలయ్యేదాన్ని. చరణ్ నావాడైపోయి ఉండేవాడు. ఏంటి, మన ప్లాన్ నుంచి ఆ పల్లవి బయటపడిందని ఆలోచిస్తున్నారా? అది కాదా అంటే, ఎప్పుడు దాన్ని దెబ్బ కొట్టాలని చూసినా ఏదో ఒకలాగా పల్లవి బయట పడుతూనే ఉంది. ఈసారైతే మన ప్లాన్ మిస్ అవ్వదు అనుకున్నాం, కానీ అవును, మనం అనుకున్నదొకటి జరిగింది ఇంకొకటి. మన ప్లాన్ మిస్ అయిపోయింది.